దివ్యాంగుల పింఛన్‌లో కోత పెట్టబోతున్నారండి. ఎలా అంటే దివ్యాంగుల పింఛన్‌లో చాలామంది కూడా వాస్తవం మాట్లాడాలంటే చాలామంది దివ్యాంగులు కాకపోయినా దివ్యాంగులము అని చెప్పి సదరం సర్టిఫికేట్లు ఏవైతే హాస్పిటల్స్ ఇస్తారో ఆ సదరం సర్టిఫికేట్లు తెచ్చుకొని దివ్యాంగుల పింఛన్లు ఏదైతే 6,000 ఇస్తున్నారో అలాగే రకరకాలుగా ఇంక ఇస్తున్నారో ఆ పెన్షన్లు పొందుతున్నారు చాలామంది. అలాంటి బోగస్ పెన్షన్లు ఉన్నాయన్నమాట వాస్తవమే. కానీ దాని నిమిత్తమని కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ దివ్యాంగుల పెన్షన్లు కూడా వ్రాయడానికి గల కారణం ఎవరంటే వాలంటీర్లు. వాలంటీర్లు చేసిన తప్పంటే ఇది. ఎవరంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చెప్తున్న మాటలు ఏంటంటే వాలంటీర్లు తమకు అనుకూలంగా ఉండేవాళ్ళు తమ వాళ్ళు లేకపోతే అంటే వాలంటీర్లని తమ వాళ్ళగా చేసుకున్న నాయకులు చెప్పి చేయించుకున్న పనులలో అక్రమాలు ఇది ఒకటి. దివ్యాంగులు వాడు మనోడే కస్సింగాడికి దివ్యాంగుల పెన్షన్ రాసాయి వాలంటీరు అది రాసాయి అని చెప్తే రాయించేసిన వాలంటీర్లు ఉన్నారు, అలాగే వాలంటీర్లే కావాలని రాసిన వాళ్ళు ఉన్నారంట. కాబట్టి ఎక్కువగా దివ్యాంగుల పెన్షన్ల విషయంలో వాలంటీర్లు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్న ఈ విషయంలో. కాబట్టి వాలంటీర్లు తప్పు చేశారా లేదా అనేది పక్కన పెట్టేస్తే దివ్యాంగుల పెన్షన్లో మాత్రం కోత పడబోతుంది. దాంట్లో ఎలాంటి అవ్వట్లేదు. ఎలా అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగుల పెన్షన్లో ఇంచుమించుగా కొన్ని లక్షల పెన్షన్లు 1,15,000 చిల్డ్రన్ చెప్తారు, కొన్ని లక్షల పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయి. కాబట్టి వాటిలన్నింటినీ ఏరివేసే దిశగా కొన్ని కమిటీలు వేసి దివ్యాంగులకు ఏదైతే అర్హత పరీక్షలు ఉన్నాయో అర్హత పరీక్షల్ని నిర్వహించబోతుందో అది ఈ రోజు నుంచి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తొలి విడతలో భాగంగా పక్షవాతం కండరాల జబ్బులతో కదలలేని వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళ దగ్గరికి అంటే ఇంటికే వెళ్ళి పరీక్షలు నిర్వహిస్తారు. కరెక్టేనా కాదా ముందు చెక్ చేయడం అంటారు. దీన్ని నేను అడిగితే చూసి కరెక్టే కదలలేరు మెదలలేరు ఇలా పక్షవాతం వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ చేత మళ్ళీ సర్వే చేసుకుని వాళ్ళు ఓకే చేసుకుంటారు. తర్వాత ఇంటికి వచ్చి పరీక్షలు చేస్తారు. అంతేకాదు ఆ సమయానికి మరి ఒకవేళ వాళ్ళ ఇంట్లో లేకపోతే ఏంటి పరిస్థితి అనే ప్రశ్నలు లేస్తున్నాయి. అంతేకాదు మలి విడతలో భాగంగా ఇతర రోగులు ఎవరైతే దివ్యాంగులు కాకుండా ఆసుపత్రుల్లో పరీక్షలో ఇతర రోగులకి హాస్పిటల్కే వెళ్ళాలి. వీళ్ళకి ఎలా అంటే ఎక్కువ మంది బోగస్ పెన్షన్లు రాయించుకున్న వాళ్ళు చెవు వినపడదని, ఓ చెవి వినపడదని, ఓ కన్ను సరిగా కనపడదని ఇలాంటి వాటికి ఎక్కువ రాయించున్నారు. కొంచెం కాలు వంకరని ఇలాంటి వాటిలో ఎక్కువ రాయించుకున్నారు. కాబట్టి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టనుంది కూటమి ప్రభుత్వం. అంతేకాదు ఏదైతే వివిధ రకాల వ్యాధులకు గురైన పింఛన్లు పొందుతున్న మొత్తం 8,18,000 మంది పింఛన్దారులు ఉన్నారు అర్హత కలిగినటువంటి వాళ్ళు. అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. వీరిలో పక్షవాతం తీవ్ర కండర బలహీనత వంటి వారు జబ్బులతో పింఛను పొందుతున్న వారు 24,091 మంది. ఈ 24,091 మందికి ఇంటికి వెళ్ళే పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి అంతేకాదు ఏదైతే కొంతమంది అక్రమంగా రాయించుకున్నారో వాళ్ళ పెన్షన్లో ఈ దెబ్బతో లేచిపోయి ఉన్నాయి. ఎందుకంటే మరలా మొత్తం అర్హత పరీక్షలు అయితే కనుక నిర్వహించనున్నారు. కాబట్టి దీని మీద కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ పరీక్షల నిర్వహణకు ప్రతి జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో డిఆర్డిఏ పీడీ కన్వీనర్గా 11 మంది జిల్లా స్థాయి అధికారులతో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జిల్లా కమిటీలు మండలాలు మున్సిపాలిటీలు వారీగా లబ్ధిదారుల వైద్య పరీక్షలకు షెడ్యూల్ రూపొందిస్తాయి. ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని పింఛన్దారులకు ఏ తేదీలో పరీక్షలు చేయాలో నిర్ణయించి ఆ మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ముందుగా లబ్ధిదారులకు నోటీసులు అందజేస్తారు. ముందుగా తెలియజేస్తారు, కంగారేవి లేదు, ముందుగా తెలియజేస్తారు. వైద్య బృందం ఇంటికి వెళ్ళినప్పుడు పక్షవాతం లేదా కండరాల వ్యాధితో పింఛను పొందుతున్న లబ్ధిదారులు లేకపోతే కనుక ఒకవేళ లేరు అన్నట్టు కనుక పెన్షన్ నిలిపివేస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే అతను అర్హుడు కాదు, అనర్హుడు. కాకపోతే ప్రభుత్వాన్ని మోసం చేసి ఎంతకాలం బట్టి పెన్షన్ తీసుకున్నాడు కాబట్టే అతను లేడు. కాబట్టి అర్థమైందండి. లేడు అని అంటే కండరాల వ్యాధితో కథలు లేకుండా మంచం పట్టున్నవాడు డాక్టర్ల బృందంతో ఇంటికి వెళ్ళినప్పుడు లేడు అంటే అర్థం ఏంటి? అది అనర్హుడే, కానీ అర్హుడిగా రాయించుకున్నాడు, అది ఎక్కడ పారిపోయాడు లెక్క. కాబట్టి అలాంటి పెన్షన్ నిలిపివేస్తారు. అదేవిధంగా దివ్యాంగులు ఇతర వ్యాధులు పింఛన్దారులను నిర్ణయించిన తేదీకే నిర్ణీత వ్యవధిలో బృందం ఎదుట హాజరు కాకపోయినా తమ పింఛన్లను హోల్డ్లో పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఒక్కో వైద్య బృందం రోజుకు 25 మంది పింఛన్దారులకు అర్హత అనర్హత పరిశీలనతో పాటు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. అర్థమైంది కదండి. ఈ మొత్తం వ్యవహార కార్యక్రమం పర్యవేక్షణకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్లో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు.
వైద్య బృందాలు పరీక్షలు చేసి పింఛన్దారులపై సోషల్ ఆడిట్ అనేది నిర్వహిస్తారు. కాబట్టి నిజంగా అర్హులైతే ఓకే, గొడవే లేదు. అనర్హులు ఉంటే కనుక వాళ్ళ పరిమితిని పడతారు, అవి హోల్డ్లో పెడతారు, అవసరమైతే రద్దు చేస్తారు. ఇదండి దివ్యాంగ పెన్షన్లో కోత అనేది మాత్రం పక్కాగా ఉండబోతుంది. ఇందులో ఈ పెన్షన్లో ఎంతమంది లేచిపోతారనేది చూడాలి. చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. మీ బాధ్యత కూడా లైక్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.